ఎవడు ఏం అడిగేది? ఈరోజు నేను 3 సెంట్లు ఇస్తాను, ఇండ్లు కట్టిస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు 1 సెంటు ఎవరికి ఇవ్వలా. నేను విద్యను బ్రహ్మాండంగా తీసుకొని వస్తానని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన మెడికల్ కాలేజీలంతా కూడా ప్రైవేట్ పరం చేస్తారు. పీపీపీపీ అని ఒకటి పెట్టుకున్నాడు. ఆ పీపీపీపీని అమరావతిలో పెట్టమనండి. ఇప్పుడు రామారావు విగ్రహం పెట్టేదానికి ఎవరికి అభ్యంతరంలే, కానీ ఆయన కూడా నీరుకొండలో పెడుతుంటారు. అక్కడ ఎస్సీలు చంపినటువంటి ఏరియా అది. అక్కడ నీరుకొండ పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి మచ్చ తేవాలని ఈ పనులంతా చేస్తున్నారు. ఆయన చనిపోకముందు ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడో ఒక తూరి చూడమనండి. మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ పైన రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న మనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. అంతకుముందు ఇప్పుడు నేను ఈ పొద్దు మన నాన్నగారు ఇచ్చారు. వీళ్ళందరూ ఏ విధంగా ఇచ్చారో ల్యాండ్ టైటింగ్లు అంటే ఏమి, దాని హక్కు ఏమనేది చెప్పినారు. నిజంగా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటింగ్ మార్చేస్తాను, దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టారు, పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండదు, అందువల్ల ఈ భూములంతా మీకు అమ్మేస్తాడు అని అమాయకులంతా రెచ్చగొట్టి వన్ సైడ్గా చేశారు కదా. మరి ఈ చంద్రబాబు నాయుడికి ధైర్యం దమ్ము అన్నీ ఉంటే పోయి నేరుగా ప్రధాని ఇది ల్యాండ్ టైటింగ్ అనేది లేకుండా చేయండి అని చెప్పాలా. మరి ఇప్పుడు ఆయన కూడా అదే కదా స్టార్ట్ చేసినాడు. మరి ఏంటి ఇది? ప్రజల్ని ఏమార్చి ఓట్లు వేసుకునే దానికి వచ్చారు కానీ లేదు. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ప్రెస్ మీట్ ఏం పెట్టినామంటే, దేవరాజుల రెడ్డి అని ఉన్నాడు. ఈయన బాధలు ఇంత అంత కాదు. ఆయన సొంత భూమిలో మట్టి తోలుతుంటే ట్రాక్టర్లు తీసుకుని పోయి 23 రోజులైంది. ఎఫ్ఐఆర్ కట్టి 8 రోజులకు ఎఫ్ఐఆర్ కట్టలా. ఎక్కువగా మాట్లాడితే మీరు పోయి ఎమ్మెల్యే పోయి మాట్లాడండి, టిప్పర్లు అంతా కూడా రిలీజ్ చేస్తాము, ఎమ్మెల్యే చెప్పినట్టు చేసినామంటారు. కాబట్టి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎస్ఐ కానీ ఎంఆర్ఓ మాట అంటే వ్యవస్థను తీసుకొని పోయి ప్రజాప్రతినిధి చేతిలో పెట్టేశారు. ఈ వ్యవస్థ నాశనం అయిపోతున్నది.